నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. బటన్ మష్రూమ్స్తో ఆల్రెడీ చాలా డెలిషియస్ రెసిపీస్ని మన ఫుడ్ ట్రక్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా. అలానే ఈసారి కూడా బటన్ మష్రూమ్స్తో రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ మష్రూమ్ రెసిపీని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూద్దాం. ఒక 200 గ్రామ్స్ బటన్ మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసి తుడుచుకొని తీసుకోవాలి. వీటిని అన్నీ సేమ్ సైజులో ఉండేలా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా ఉన్న వాటిని కట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ పెద్దగా ఉన్న వాటిని 4 పీసెస్ చేసుకోవాలి. అండ్ నార్మల్గా ఉన్న వాటిని హాఫ్లోకి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని హాట్ వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ అందులోనే ఉంచి 5 మినిట్స్ తర్వాత తీసి వెంటనే కూల్ వాటర్లో వేసుకోవాలి. ఇలా చేస్తే మష్రూమ్స్లో ఏమైనా ఎక్స్ట్రా డస్ట్ పార్టికల్స్ ఉంటే క్లీన్ అవుతాయి. ఇప్పుడు మష్రూమ్స్ని వాటర్లోంచి తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఈ గ్యాప్లో స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మష్రూమ్స్ని కోట్ చేసుకుందాం. అందుకోసం ప్లేట్లో 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా పిండి వేసుకుని మష్రూమ్స్కి అంతా పట్టే వరకు నెమ్మదిగా కోట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండ్ 1 స్పూన్ మైదా వేసుకుని మళ్ళీ కోట్ చేసుకోవాలి. ఇలా చేస్తే మష్రూమ్స్లో ఉన్న మాయిశ్చర్ కోటింగ్ని బాగా పట్టుకుంటుంది. కోట్ చేసుకున్నాక ఇలా టాస్ చేసుకుంటే ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే అంతా పోతుంది. ఇప్పుడు దీన్ని వెంటనే ముందే హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్లో వేసుకుని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ని మనం 2 టైమ్స్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మష్రూమ్స్ని టిష్యూ పేపర్ పెట్టుకున్న ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో బాండీ పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి, చిన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిపోయాక ఇందులో ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకుని ఒక స్పూన్ వెనిగర్ వేసుకుని కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ని స్ప్రింకిల్ చేసుకుని ఒక కప్ వాటర్ పోసుకోవాలి. అలానే ఇంకో కప్ తీసుకుని అందులో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుని 1 కప్ వాటర్ పోసుకుని బాగా మిక్స్ చేసి ఇందులో పోసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఈలోపు ఇంకో స్టవ్ మీద ఇందాక మష్రూమ్స్ని డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని మళ్ళీ హీట్ చేసుకుని మష్రూమ్స్ని హై ఫ్లేమ్లో మళ్ళీ ఒక 5 మినిట్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మష్రూమ్స్ ఎక్స్ట్రా క్రిస్పీగా అవుతాయి. మష్రూమ్స్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక వీటిని తీసి కుక్ అవుతున్న సాస్లో వేసుకోవాలి. ఇందులో క్యాప్సికమ్ని కట్ చేసుకుని అలానే ఆనియన్ని కూడా కట్ చేసుకుని
వేసుకుని టాస్ చేసుకుందాం. దీన్ని ఇలానే మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ స్పైసీ చిల్లీ మష్రూమ్ రెడీ. చిల్లీ మష్రూమ్ చాలా ఈజీ కదా. ఈ రెసిపీస్కి డార్క్ సోయా సాస్ వల్లే ఆ కలర్ అనేది వస్తుందండి. అందుకని డార్క్ సోయా సాస్ ఇందులో చాలా ఇంపార్టెంట్. డార్క్ సోయా సాస్ బయట స్టోర్స్లో ఈజీగానే దొరుకుతుంది. సో మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే మష్రూమ్ పిజ్జా, గార్లిక్ మష్రూమ్, మష్రూమ్ 65, మష్రూమ్ పెప్పర్ ఫ్రై, మష్రూమ్ బిర్యానీ, మష్రూమ్ సూప్, ఇలా ఫుడ్ ట్రక్లో మష్రూమ్స్తో చాలా రెసిపీస్ చేశాను. అవి కూడా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.